హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మీ ముందుకైతే రాజస్థానీ కడీ పకోడా ఫ్రెండ్స్. మనం వీడియో పెట్టాను కదా, ఫుల్ వీడియో పెడతానని ఫుల్ వీడియో అయితే పెట్టేశాను. మన స్టైల్లో ఎలా చేయాలో చేసేద్దాం రండి. మరి మీరు కూడా చూసి చేసుకొని తినేసి నాకు ఎలాగుందో కామెంట్ చేయండి, సరేనా? ఫస్ట్ శనగపిండి జల్లించి 4 స్పూన్లు పక్కన పెట్టాను. మిగతా శనగపిండిలోని వాము, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా కలిపి పకోడీకి తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాను. వేరే గిన్నె తీసుకొని అందులో ప్యాకెట్ పెరుగు వేసుకొని అందులో 4 స్పూన్లు శనగపిండి వేసి అందులోనే పసుపు, కారం వేసి బాగా గిలకొట్టేసి, అంటే శనగపిండి ఉండలు లేకుండా బాగా చేసి కలిపేసి అందులో నీళ్ళు పోసుకున్నాను ఫ్రెండ్స్. నీళ్ళు పోసి పక్కన పెట్టాను. ఇప్పుడు బాండీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చపాతీ, రైస్, బాజ్రాకా రోటీలో చాలా బాగుంటుంది. ఒకసారి బాజ్రా రోటీ కూడా చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడైతే పోపులు తీసుకుందాము. ఆవాలు, జీలకర్ర, సోంపు, మెంతులు, ఎండుమిర్చి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇవన్నీ పోపులు వేయాలన్నమాట. 2 బాండీలు పెట్టుకున్నాను నేను పొయ్యి మీద. ఒక బాండీ అయితే కర్రీ కోసం, ఒక బాండీ అయితే పకోడీ వేయాలి కదా. పకోడీ వేస్తేనే కర్రీ టేస్ట్ వస్తుంది. చూడండి, పోపులు వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేస్తాను. ఉల్లిపాయలు వేగేలోగా మనం పకోడీ కూడా వేయించుకుందాం ఒక సైడ్ని. పకోడీకి అయితే ఎక్కువే కలిపాను ఫ్రెండ్స్, ఎందుకంటే కర్రీలోకి వెళ్ళే ముందు మన పొట్టలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకని కొద్ది పకోడీకి ఎక్కువ వేసాను. తర్వాత ఉల్లిపాయలు వేగిపోయి కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసేసి మనం కలిపి పెట్టుకున్నాం కదా వాటరు, శనగపిండి, మజ్జిగ వాటర్ అది వేసి ఇంకా అందులో నీళ్ళు పడ్డాయి ఫ్రెండ్స్. 2 లోటాలు నీళ్ళు పడ్డాయి. ఎందుకంటే దగ్గరికి అవ్వాలి ఉడికి, అప్పుడు మనకు కర్రీ సూపర్గా ఉంటుంది. పకోడీ చూస్తే నోట్లో నీళ్ళు వస్తాయి ఫ్రెండ్స్, అందుకే ముందు పకోడీ తినేస్తున్నాను వేయగానే. చూడండి ఎలా వచ్చింది. ఇలా వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే శనగపిండి కదా అడుగు పెట్టేస్తుంది. చూడడానికి బొంబాయి చట్నీ లాగే ఉంటుంది, కానీ బొంబాయి చట్నీ కాదు ఫ్రెండ్స్. చూడండి, ఓహో పకోడీ వేయడం మిస్ అయిపోయింది. వీడియో నాది తీయలేనట్టుగా ఉంది నాకు తెలిసి, ఎక్కడ కనబడలేదు ఫోన్లో కూడా. పకోడీ వేసేసిన తర్వాత అంత చిక్కగా ఉంటే అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు దానికి పైన తాలింపు పెట్టుకోవాలి. 2 ఎండుమిర్చీలు, కరివేపాకు, కొద్దిగా ఆవాలు, కారం వేసేసి తిరగమూత వేసాను ఫ్రెండ్స్. అంతే, వేడి అన్నంలో వేసుకొని తినంటే సూపర్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.